చేంజర్ టీజర్ అయితే రిలీజ్ చేశారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప కంటే ఒక రేంజ్లో వస్తుంది. మీరు అడుగుతారుగా పుష్ప అని, పుష్ప మాత్రం పోద్దంటారా? ఎందుకు అలా చెప్తున్నారు? అది పోయినా పోయినా నాకు ఇష్టం ఉండదు. నాకు రామ్ చరణ్ గారు ఇష్టం. మెగా అభిమాన ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గురించి డిస్కషన్ అవుతుంది కాబట్టి మీరు అల్లు అర్జున్కి యాంటీగా ఉన్నారా? లేదండి, నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకే సపోర్ట్. నేను ఎందుకంటే కరోనా టైం నుంచి వాళ్ళు చేసిన హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉందంటే, అప్పుడు ఈ పుష్ప వాళ్ళు ఎవరో లేరు, అప్పట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పుష్పకి ఓం కథ నేర్పిందే, మొత్తం నేర్పించిందే యాక్టింగ్. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా, చిరంజీవి మెగా ఫ్యాన్ కదా, మొత్తం మెగా కదా, మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్ పెరిగాడు. ఎప్పుడు మెగా ఫ్యాన్ అనేది కానీ అల్లు ఫ్యాన్ ఎప్పుడు అల్లు అని ఎప్పుడు చెప్పుకోలేదు, మీకు తెలిసిన విషయం అది. కానీ అలవింటే అతన్ని పక్కన పెట్టేసి నేనే తోపు నేనే ఊపు అంటే ఎట్లా కుదో. ఒకప్పుడేమో మా మావయ్య, మా పెద్ద మావయ్య, మా చిన్న మావయ్య వీళ్ళందరూ ఉండబట్టి నేను వచ్చానని అడిగా, అది నిజమది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఆర్మీ ఉన్నది. ఆర్మీ ఓకే, ఆర్మీని ఎప్పుడు తప్పు మాట్లాడలేదు, ఎందుకంటే ఆర్మీ ఉండమాలని మనం గుండె మీద చేసుకుని ఉంటున్నాం. అలాగని ఆర్మీ వాళ్ళు చూడలేరు కదా సినిమా. ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే ఫస్ట్ నుండి కూడా మీరు గమనించండి, ఫస్ట్ నుండి కూడా ఇటు మన చిరంజీవి ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం వీళ్ళు చూసి ఆయన సినిమాలు హైలైట్ చేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు అక్కర్లేకుండా పోయారా? మాట్లాడితే మీడియా వీళ్ళు అంటారు ఏంటి పేరు రావట్లేదండి, ఆర్మీ అంటారు. ఆర్మీని తప్పు మాట్లాడలేదు, కానీ ఆయన మాట్లాడింది కరెక్ట్ లేదు. ఆ కరెక్ట్ నాకు మా ఫ్యాన్స్ ఎవరికి కూడా నచ్చలేదు, అందుకని మేము జీరో అంటున్నాం. మేమైతే ఎవరో చూడం, మా ఫ్యాన్స్ అయితే మేము చూడం. అంటే వాళ్ళు ఒకటే కానీ ఫ్యాన్స్ కొట్టుకుంటారని చెప్పి చాలా మంది వాళ్ళే అనుకుంటున్నారు. ఒకటేని ఎలా అంటారండి? ఒకటేనండి, ప్రతి ఇష్యూలో కూడా అల్లు అర్జున్ ఎవిర్సించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి విషయంలో కూడా కరెక్ట్ అయితే కాదు. ఇంకో విషయం అడుగుతున్నానండి, మీరు అడిగారు కాబట్టి సమస్య అడుగుతున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను వెళ్తా, ఓకే తప్పులేదు అది. నువ్వు ఫ్రెండ్కి వెళ్ళినోడు అటు మరి పిఠాపురం వెళ్ళి మామయ్యకి ఎందుకు సపోర్ట్ చేయలే అంటే శత్రువా? అంటే ఇన్నాళ్ళు పాలు పోసి నీరు పోసి పెద్ద చేసి ఒక అన్నీ అంటారు కదా, వీళ్ళు ఇది చేసిన వాళ్ళు అంటే అన్నం పెట్టిన రైతు అవసరం లేదు అంటే నువ్వు కొనుక్కు తెచ్చుకున్న అంతవరకే. ఆ కొనుక్కు రైతు సంపాదిస్తేనే కదా నువ్వు వచ్చినావు. ఆ రైతుని మర్చిపోయి పండించిన పంట అంతా అంతే, నువ్వు రైస్ మాత్రమే చూస్తున్నావు. ఈ కష్టమంతా అవసరం లేదు. కష్టపడి నేను పెంచింది తన బిడ్డలతో సమానంగా నిన్ను పెంచాడు. ఆ రోజు పెంచి పెద్ద చేశాడు. కానీ అది మర్చిపోయి నాకు నేనే తోపు, నాకు నేను ఊపంటే ఎట్లా? బంగారు పళ్ళానికైనా గోడ అవసరం లేకుండా పైకి వెళ్తావు. గోడ ఎవరు? సిరు ఫ్యాన్స్, మెగాస్టార్. ఆ మెగాస్టార్ లేకుండా నువ్వు ఎక్కడొచ్చావు? నువ్వెవరు? అంతేగా నేను మాట్లాడేది ఇదే. పవన్ కళ్యాణ్ మాత్రం బరాబర్.